ట్రేడ్ మార్క్ వ్యాపార చిహ్నం ప్రతి బిజినెస్ కి చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే మీరు గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల ట్రేడ్ మార్క్స్ వాల్యుయేషన్ చూస్తే వాళ్ళకున్న ఫిజికల్ అసెట్స్ అంటే వాళ్ళకున్న ప్లాంట్, మెషినరీ, బిల్డింగ్స్ అవన్నీ ఒక పక్కన పెడితే వాళ్ళకున్న బ్రాండ్ వాల్యూ, ట్రేడ్ మార్క్ వాల్యూ ఇట్ సెల్ఫ్ చాలా పెద్దగా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటిని ఈక్వేట్ చేయలేదు అంటే బ్రాండ్ వాల్యూ ఎక్కువగా ఉండి ఇవన్నీ తక్కువ అయిపోతాయి. బిల్డింగ్స్, మెషిన్స్ అవన్నీ కూడా ఆ బ్రాండ్ వాల్యూ మనకు సరితూగవు అనమాట, అది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ $123 బిలియన్ అంట. గూగుల్ అనే పదానికి $123 బిలియన్ అంటే అది ఎంత గొప్ప వాల్యుబుల్ అసెట్టో అర్థం చేసుకోండి. ట్రేడ్ మార్క్స్ అనేవి వ్యాపారాలకి ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ కన్నా చాలా వాల్యుబుల్ అవుతుంది. కాబట్టి ఈ ట్రేడ్ మార్క్స్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదివరకు వీడియోలో మనము ట్రేడ్ మార్క్ అంటే ఏంటి, ట్రేడ్ మార్క్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ క్లాసెస్ ఇవన్నీ చూసాము. ఈ వీడియోలో మనము ట్రేడ్ మార్క్ సంబంధించిన కేస్ స్టడీస్ చూద్దాం అనమాట. ముందు మనం మన దేశంలో రిజిస్టర్ చేసుకుంటే ప్రపంచమంతా ట్రేడ్ మార్క్ వాల్యుబులా కాదా చెప్తా. మన దేశంలో రిజిస్టర్ చేసుకుంటే ట్రేడ్ మార్క్ ఓన్లీ మన దేశం వరకే ఉంటుంది. మీ వ్యాపారం కనుక ఇతర దేశాలకు ఎక్స్పాండ్ అవుతే, ఏ దేశాల్లో మీ వ్యాపారం ఎక్స్పాండ్ అవుతే ఆ దేశాల్లో మీరు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. మీరు అలా చేసుకోకపోతే మీరు ఆ దేశాల్లో వేరే వాళ్ళకు రిజిస్టర్ చేసుకొని మీ ప్రోడక్ట్ని ఆ దేశంలో రానివ్వకుండా చేస్తారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈచ్ కంట్రీ ఈజ్ సావరిన్. మనకి ప్రతి దేశము సార్వభౌమత్వంతో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ దేశంలో మీకు రైట్స్ ఇవ్వాలంటే వాళ్ళ గవర్నమెంట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకుంటే కానీ ఇవ్వరు. ఇండియా ప్రతి దేశంలో రైట్స్ ఇవ్వలేదు. ఇండియా వరకే రైట్స్ ఇస్తుంది. వేరే కంట్రీలో మీకు రైట్స్ కావాలంటే వేరే కంట్రీ, ఆ కంట్రీలో ఉన్న ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలోకి అప్లై చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ తెచ్చుకోవాలి. అయితే మనకి కొన్ని ఇంటర్నేషనల్ ప్రొసీజర్స్ మనకి ఉన్నాయి, వెసులుబాటు అనమాట. మనకి అన్ని కంట్రీస్కి ఒక్కొక్క కంట్రీకి మనం వెళ్ళి అప్లికేషన్ వేసుకునే కన్నా మొత్తం అన్ని కంట్రీస్కి కలిపి ఒకే సింగిల్ అప్లికేషన్ వేసుకునే ఛాన్స్ ఉంది. అదేమంటామంటే మాడ్రిడ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక డెవలప్ చేశారు. మొత్తం ఇప్పుడు 104 కంట్రీస్ 106 కంట్రీస్ మెంబర్స్ ఉన్నాయి దానికి. ఆ కంట్రీస్ అన్ని ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయి. ఇండియా కూడా మనకి మాడ్రిడ్ ప్రోటోకాల్ అని చెప్పేసి, మాడ్రిడ్ సిస్టంలో మాడ్రిడ్ అగ్రిమెంట్, మాడ్రిడ్ ప్రోటోకాల్ 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి. మాడ్రిడ్ అగ్రిమెంట్ ఇండియా సైన్ చేయలేదు, అది స్ట్రింజెంట్గా ఉంటుంది కాబట్టి మాడ్రిడ్ ప్రోటోకాల్ మాత్రం సైన్ చేసింది. ఈ ప్రోటోకాల్ సైన్ చేసిన దేశాలన్నింటిలో మీరు సింగిల్ అప్లికేషన్ వేసేసుకొని రిజిస్ట్రేషన్ అడగొచ్చు. అప్లికేషన్ సింగిల్ వేస్తారు కానీ ప్రతి దేశానికి ఏ దేశంలో మీకు రైట్స్ కావాలో ఆ దేశానికి సంబంధించిన ఫీజెస్ ఉంటాయి. ఆ ఫీజెస్ అన్ని సపరేట్గా కట్టుకోవాల్సిందే. సపోజ్ మీరు 10 దేశాల కంటే 10 దేశాలకి ఇంత ఫీజు అని చెప్పేసి వస్తుంది, ఆ ఫీజు కట్టాలి ఈచ్ అండ్ ఎవ్రీ. మీరు 5 దేశాలకి అంటే తక్కువ ఉంటుంది, 10 దేశాల కంటే మిగతా 5 దేశాలు కూడా కలిసి వస్తుంది కాబట్టి అమౌంట్ కొంచెం ఎక్కువ. సో మీకు ఏ దేశాల్లో రిజిస్ట్రేషన్ కావాలి అనేది చూసుకొని, నేను ఏమంటానంటే 1-2 దేశాల్లో, సపోజ్ మీకు యూఎస్లో, ఇండియాలో కావాలి, అప్పుడు మాడ్రిడ్ సిస్టమ్ అవసరం లేదు మీకు. మీరు ఇండియాలో అప్లికేషన్ వేసుకోండి, యూఎస్లో అప్లికేషన్ వేసుకోండి, అయిపోతుంది. లేదు మీరు 10 దేశాల్లో చేయాలి, ఇండియాలో, యూఎస్లో, జపాన్లో, మలేషియాలో, ఇలా ఒక 10 దేశాల్లో చేయాలి. 10 దేశాల్లో 10 అప్లికేషన్ వేసుకునే కన్నా ఇండియాలో ఒక అప్లికేషన్ వేసి మాడ్రిడ్ ఇంటర్నేషనల్ అప్లికేషన్లో ఈ 10 డిజిగ్నేట్ చేయాలి. 10 కంట్రీస్ని డిజిగ్నేట్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇంటర్నేషనల్ అప్లికేషన్ని మాడ్రిడ్ సిస్టమ్ని అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు వైపో అంటాం, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటర్నేషనల్ అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి పంపించి మీరు పే చేసిన ఫీజుని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఆ కంట్రీస్ని రిజిస్టర్ చేయమని మీ తరపున అడుగుతాయి. అంటే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ వేయకుండా వైపో అసిస్టెన్స్ తీసుకొని వేస్తున్నారు. అది ఫాస్టర్గా అయిపోతుంది. మీకు సింగిల్ అంటే ప్రతి కంట్రీకి ప్రతి లాయర్ని అడగకుండా ఒకే సింగిల్ అప్లికేషన్ వేసుకుని ఆ అప్లికేషన్ ఏమైందని మీరు చెక్ చేస్తారు. సో ఇది ఇంటర్నేషనల్గా మనం చేస్తున్నాం. అయితే నేను ఒక అప్లికేషన్ ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఒక అప్లికేషన్ ఉంది, ఒక పాపులర్ బ్రాండ్ ఇన్ యూఎస్ లో, వాళ్ళకి ఇండియాలో ప్రజెన్స్ లేదు. కానీ ఇండియాలో కొన్నిసార్లు బయటి దేశాల మ్యాగజైన్స్ వస్తుంటాయి, లేదా వాళ్ళ టెలివిజన్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇండియాలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఇండియన్స్ ఆ బ్రాండ్ అంటే ఇండియా తెలుసు, కానీ ఆ బ్రాండ్ ప్రోడక్ట్ మాత్రం ఇండియాలో లేదు. సో అలాంటి బ్రాండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి 1994లో ఎన్ఆర్ డాంగ్రే వర్సెస్ వర్ల్పూల్ అని చెప్పి ఒక కేసు అయింది. ఆ కేసులో ఏమైందంటే వర్ల్పూల్ అనే బ్రాండ్ పాపులర్, ఇండియాలో ఇండియన్ బ్రాండ్ కదా, అది ఫారిన్ మార్కెట్ లో చాలా
పాపులర్. బట్ ఇండియాలో వేరే వాళ్ళు ఎవరో కాపీ చేశారు. ఆ కాపీని ఆపడానికి వాళ్ళు కేసు వేస్తే ట్రాన్స్ బార్డర్ రెప్యుటేషన్, క్రాస్ బార్డర్ రెప్యుటేషన్ ఆ ట్రాన్స్ బార్డర్ రెప్యుటేషన్ ఉంటుందా, ఆ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలా లేదా అనేది మన ఇండియన్ సుప్రీం కోర్టు డెలిబరేట్ చేసి ఎస్ మీకు మ్యాగజైన్స్ వచ్చాయి, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి కాబట్టి రెప్యుటేషన్ అనేది ఆ వేరే దేశంలో ఉన్నా సరే ఆ రెప్యుటేషన్ ఇండియాలో కూడా ట్రావెల్ అయింది కాబట్టి ఆ రెప్యుటేషన్ ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ బ్రాండ్ కి ప్రొటెక్షన్ ఇచ్చాయి. అయితే కాల పరిమితిలో మళ్ళీ రీసెంట్ గా టయోటా పైరస్ అనేది ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ రెప్యుటేషన్ ఉందా లేదా అనేది కాకుండా యాక్చువల్ సేల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలని చెప్పేసి కోర్ట్స్ చెప్పాయి. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వేరే దేశంకి వెళ్తున్నప్పుడు ఆ దేశంలో మీరు బ్రాండ్ రిజిస్టర్ చేస్తారు. మనకి WTO ట్రిప్స్ అగ్రిమెంట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని ఒక అగ్రిమెంట్ సైన్ చేశాము. 1 జనవరి 1995 సైన్ చేశారు. అది అన్ని కంట్రీస్లో ఈ IPR చట్టం అనేది హార్మోనైజ్ అంటే ఈక్వల్, అన్ని రూల్స్ సేమ్గా ఉండాలి, ప్రతి దేశంలో సేమ్గా ఉండాలని ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ తీసుకొచ్చారు. మినిమం స్టాండర్డ్ మీరు ఏమైనా వేరే పెడితే పెట్టుకోండి మీ మెంబర్ దేశాల్లో, కానీ ఈ మినిమం స్టాండర్డ్స్ పెట్టాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చారు WTOలో. ఆ WTO అగ్రిమెంట్ సైన్ చేసిన కంట్రీస్ అన్ని కూడా ట్రేడ్ మార్క్ చట్టాన్ని మన ఇండియాలో ఎలా ఉన్నాయో అలాగే ఆ దేశాల్లో కూడా ఉంటాయి కాబట్టి మనం ఆ దేశాల్లో అప్లికేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైనా కాపీ కొడుతుంటే ఆపేయచ్చు. నెక్స్ట్ మనకి వెల్ నోన్ ట్రేడ్ మార్క్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం వ్యాపారాలు చాలా డైవర్సిఫైడ్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది లేదా టాటా ఉంది. వీళ్ళు ఏంటంటే ఒక్క బిజినెస్ లో ఉండరు, 10 రకాల బిజినెస్లు చేస్తుంటారు. మరి ఆ పదాన్ని అన్ని బిజినెస్ కి యూజ్ చేస్తుంటారు. మరి మనం ఏమో ఇదివరకు వీడియోలో క్లాసెస్ కింద డివైడ్ అయి ఉంటాయి. 1 to 34, 35 to 45 సర్వీసెస్, 1 to 34 ప్రోడక్ట్స్, 35 to 45 సర్వీసెస్. ఒక ప్రోడక్ట్ రిజిస్టర్ చేసుకుంటే ఇంకో ప్రోడక్ట్ కి సేమ్ పదం యూజ్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు టాటా వాళ్ళు టాటా కెమికల్స్ అనుకున్నాం, టాటా కెమికల్స్ అని క్లాస్ 1లో రిజిస్టర్ చేసుకున్నారు. మళ్ళీ టాటా టెలిఫోన్ అని చెప్పేసి క్లాస్ 38లో, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ క్లాస్ 38లో పడుతుంది. సో క్లాస్ 38లో టాటాని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అయితే మీరు ఎవరైనా టాటా కెమికల్స్ ఉన్నప్పుడు వాళ్ళు టెలికమ్యూనికేషన్స్ లేనప్పుడు మీరు టెలికమ్యూనికేషన్స్ టాటా అని పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో వాళ్ళు చాలా పాపులర్ బ్రాండ్ కాబట్టి అలా డైవర్సిఫైడ్ బిజినెస్ ఉండి పాపులర్ అయినప్పుడు దాన్ని వెల్ నోన్ ట్రేడ్ మార్క్ అంటాం. అప్పుడు అన్ని క్లాసెస్లో 1 to 45 అన్ని క్లాసెస్లో వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రొటెక్షన్ వస్తుంది. ఇది ఎలా అవుతుంది సార్ వెల్ నోన్ మార్క్కి మేము అప్లై చేసుకోవచ్చు అంటే 2017 వరకు మనకి అప్లై చేసుకునే అవకాశం లేదు. కానీ 2017 తర్వాత మీరు ట్రేడ్ మార్క్ మీ మార్క్ బాగా పాపులర్ అయిపోయింది, సబ్స్టాన్షియల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి తెలుసు, డైవర్సిఫైడ్ బిజినెసెస్ ఉన్నాయి మీకు అనుకుంటే మీరు కూడా మీ బ్రాండ్ని వెల్ నోన్ మార్క్ కింద అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజు 1 lakh rupees ఉంటుంది. 1 lakh rupees ఫీజు కట్టి ఎందుకు మీది పాపులర్ అయింది మీ బ్రాండ్ చాలా మందికి తెలుసు లేదా డైవర్స్ బిజినెస్ ఉన్నాయి నాకు, అవన్నీ రీజన్స్ చేసి మీరు అప్లికేషన్ చేసుకుంటే మీది కూడా వెల్ నోన్ మార్క్ కింద రికగ్నైజ్ చేస్తారు. వెల్ నోన్ మార్క్ కింద రికగ్నైజ్ చేస్తే అన్ని 45 క్లాసెస్ లో బిజినెసెస్ ఆ పదాన్ని కానీ ఆ సింబల్ ని కానీ యూజ్ చేయడానికి. సో ఇదో కాన్సెప్ట్. నెక్స్ట్ నేను కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఇప్పుడు మనం, ఎందుకంటే కేసులెస్ చూద్దాం అనుకున్నాం కాబట్టి. రీసెంట్ గా మనకి కరోనా వచ్చిన తర్వాత కరోనిల్ 92B అని చెప్పేసి ఒక ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయి ఉంది. అయితే పతాంజలి వాళ్ళు కరోనా వచ్చిన తర్వాత COVID-19 తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కరోనిల్ టాబ్లెట్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో ఆ కరోనిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. మళ్ళీ వీళ్ళు పతాంజలి వాళ్ళు కరోనిల్ తీసుకొచ్చేసరికి వాళ్ళపైన వీళ్ళు కేసేసారు. కరోనిల్ 92B అనే వాళ్ళు కేసేసారు మద్రాస్ హైకోర్టులో. ఇనిషియల్ గా మద్రాస్ హైకోర్టు ఈ 2 పేర్లు సేమ్ ఇవి వాడకూడదు అని చెప్పేసి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ పతాంజలి వాళ్ళని ఆపారు. తర్వాత పతాంజలి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకుంటే ఏమన్నారంటే వీళ్ళు ఎవరైతే కరోనిల్ 92B అనేది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు పదానికి కాకుండా డివైస్ రిజిస్టర్ చేసుకున్నారు, సింబల్ రిజిస్టర్ చేసుకున్నారు. 20 సంవత్సరాలు వాళ్ళు 1993లోనే రిజిస్టర్ చేసుకున్నారు. 20 సంవత్సరాలు అయినా సరే వాళ్ళు పదాన్ని రిజిస్టర్ చేసుకోవాలనుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఆ సింబల్ వరకే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. వీళ్ళ సింబల్ వేరు, కరోనిల్ పతాంజలి వాళ్ళు చేసే సింబల్ వేరు, అండ్ వాళ్ళ ప్రోడక్ట్ వేరు, వీళ్ళ ప్రోడక్ట్ వేరు. కాబట్టి ఇద్దరు ఉండొచ్చు అని చెప్పేసి జడ్జ్మెంట్ వచ్చింది. సో ఈ జడ్జ్మెంట్ తో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సింబల్ ఒకటే రిజిస్టర్ చేసుకుంటే కాదు, పదాన్ని కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సింబల్ మనకు మన ఫాంట్ స్టైల్ అవన్నీ పెట్టేసి ఒక పేరు పెట్టి ఆ డివైస్ ని మనం రిజిస్టర్ చేసుకుంటాం. నైకీ ఉంది, NIKE ప్లస్ ఆ స్క్వాష్ సింబల్ 2 కలిపి రిజిస్టర్ చేసుకుంటాడు. నైకీ అనే పదాన్ని రిజిస్టర్ చేసి వేరే వాళ్ళు నైకీ అనే పదాన్ని
వాడుతూ ఉంటారు, వాళ్ళని ఆపలేము మనం ఎందుకంటే ఆ సింబల్ రిజిస్టర్ చేసాం కాబట్టి పదాన్ని మనం ఆపడానికి ఉండదు. సో మనం సింబల్ రిజిస్టర్ చేసుకోవాలి, పదం రిజిస్టర్ చేసుకోవాలి టు గెట్ ఎ బ్రాడర్ ప్రొటెక్షన్. సో అది ఒక కేసు. నెక్స్ట్ మనం ఇంకో కేసు చూసుకుంటే అమృతధార వర్సెస్ లక్ష్మణధార. ఈ రెండిటికి ధార అనేది ప్రిఫిక్స్ వచ్చేసి అమృత అండ్ లక్ష్మణ రెండు వేరు ఉన్నా సరే సఫిక్స్ ధార అనేది సిమిలర్గా ఉంది కాబట్టి కోట్ రెండు సమానమే, రెండు ఫొనెటిక్గా ఒకేలాగా వస్తున్నాయి. లక్ష్మణధార అమృతధార రెండు ఒకేలాగా వినిపిస్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది మార్కెట్లో అని చెప్పేసి ఇంజంక్షన్ గ్రాంట్ చేశారు. అలాగే ఫాల్సీ ట్యాబ్, ఫాల్సీ గో, ఇక్కడ ప్రిఫిక్స్, అక్కడేమో దారా సఫిక్స్, ఇక్కడేమో ప్రిఫిక్స్, ఇవి రెండు సమానం అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చాయి కోర్టు. తర్వాత కొన్ని సందర్భాల్లో కోర్టు సూర్య అండ్ భాస్కర్ అనేది మనకి హిందీలో సూర్యుడిని భాస్కరుడు అని కూడా పిలుస్తుంటారు. అంటే మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి ఇండియాలో, మనకి వేరియస్ లాంగ్వేజెస్లో ఒక్కొక్క పదాన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్గా పిలుస్తుంటాము. సూర్య అండ్ భాస్కర్ కూడా ఒకటే అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిన కేసెస్ ఉన్నాయి మనకి. సో అలాంటివి చూసుకోవాలి. అలాగే మయూర్, పికాక్ మయూర్ రెండు ఒకటే అన్నారు. సో పికాక్ అనేది ఇంగ్లీష్ పదము, మనకు మయూర్ అనేది హిందీ పదము, రెండు కూడా నెమల్ని సూచిస్తున్నాయి కాబట్టి రెండు ఒకటేను అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే ఫార్జిడ్, ఆర్జిడ్, FORZID, అక్కడ ఎఫ్ ఒక పదం ఒక లెటర్ తీసేసి సేమ్ అదే పెట్టుకున్నారు అని చెప్పేసి చెప్పారు కాబట్టి దాన్ని కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే తోషిబా, TOSHIBA, ఈ రెండు కూడా సేమ్ అన్నారు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ కేసు రస్టా, RYSTA, అరిస్టాక్, ARISTOC, అక్కడ ఏ అనేది సైలెంట్ అయిపోతుంది. అరిస్టాక్కి రిస్టా, ఏ సైలెంట్ అయిపోయింది కాబట్టి దానికి కూడా ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే గ్లూవిటా అండ్ గ్లూకోవిటా ఈ రెండు కూడా సమానం అన్నారు. హాజ్మోలా, మోలా అనేది సఫిక్స్ అగైన్ సేమ్ ఉంది కాబట్టి వాటిని ఇప్పుడు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే ప్రిక్స్మిన్, ప్రేమరిన్, స్టెమ్జిన్ కొన్ని పదాలకి ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ SBDs వర్సెస్ రాఘవేంద్ర స్వామి బీడీస్, RS జాడీ బీడీస్, RS జాడీ బీడీస్, RS అనేది పెట్టుకున్నాడు, S మొత్తం R ఒకటే యాడ్ అయింది ఎక్స్ట్రాగా, మిగతా అంతా సేమ్ అయినా సరే అవి రెండు వేరు అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వలేదు. అలాగే తీమోదల్, TEMODAL, TEMODAR రెండు వేరు అయినా సరే రెండు ప్రిఫిక్స్ సేమ్ అయినా సరే మనకి ఇంజంక్షన్ ఆర్డర్ రాలేదు. అలాగే ఆఫీసర్ చాయిస్, 4G, ఆఫీసర్ అనగానే మిలిటరీలో ఆఫీసర్ అని చెప్పేసి, అలాగే 4G అనగానే మిలిటరీ ఆఫీసర్ అని చెప్పేసి మనకి ఆటోమేటిక్గా చెప్తుంది. అవి రెండు సేమ్ అని అనుకుంటాం కానీ రెండు వేరు అని చెప్పేసి మనకి ఇంజంక్షన్ ఇవ్వలేదు. అలాగే బాన్జో, BENZ రెండు ఒకటే అని చెప్పేసి, రెండు డిఫరెంట్ అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వలేదు. DuPont, DUPONT ఈ రెండు వేరు అన్నారు. నందిని, NANDINI, నందిని, NANDHINI, నందిని ఈ రెండు వేరు అన్నారు. రెండు కలిసే ఉండొచ్చు మార్కెట్లో అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అనమాట. సో ఇలాగా మనకి ఒకే మార్క్ వేరు సందర్భాల్లో మనం ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం చూసాం, ఇంజంక్షన్ ఆర్డర్ రెఫ్యూజ్ చేయడం చూసాం కోర్ట్స్. కాబట్టి మనం జాగ్రత్తగా మనం అడాప్ట్ చేసుకోవాలి మార్క్స్ ఉన్నప్పుడు. ఇంకో మార్క్ నేను గ్లో ట్యాబ్, ఇది చాలా రోజుల నుంచి సన్ ఫార్మాస్యూటికల్స్కి, అజంతా ఫార్మాస్యూటికల్స్కి కేసు నడుస్తూ ఉంది. GLOEYE, గ్లో ట్యాబ్, ఇది కంటి చూపుకి సంబంధించిన మెడిసిన్. ఈ మెడిసిన్కి కంటి చూపు కాబట్టి గ్లోయింగ్ ఉండాలని చెప్పేసి గ్లో అనే పదాన్ని, వాళ్ళు జనరిక్ పదాన్ని గ్లో అనేది కట్ చేసి గ్లో ఐ అని ఒకళ్ళు, గ్లో ట్యాబ్ అని ఒకళ్ళు పెట్టుకున్నారు. సో ఈ రెండు పైన కొన్ని కోర్ట్స్ ఏమో సిమిలర్ అని చెప్పి, కొన్ని కోర్ట్స్ ఏమో సిమిలర్ కాదని చెప్పేసి ఈ కేసు ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు మనం వాచ్ చేయాలి. తర్వాత మనకి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ లేకపోయినా సరే మనం బ్రాండ్ చాలా రోజుల నుంచి వాడుతున్నాము, సడన్ గా ఎవరో వచ్చి మనకి అది రిజిస్టర్ చేసేసుకొని మార్కెట్లో మన ఆపడానికి ట్రై చేస్తారు. మనం ఆల్రెడీ వాడుతున్నామంటే మనం ప్రయర్ యూజర్ ఈస్ పవర్ఫుల్ యూజర్ దట్ రిజిస్టర్డ్ యూజర్. రిజిస్టర్ చేసుకున్నా సరే మీరు రిజిస్టర్డ్ వాళ్ళని ఆపేయచ్చు. మీరు యూజ్ చేయడం మార్కెట్లో ఇంపార్టెంట్. మీరు రిజిస్టర్ చేసుకున్న మార్కెట్లో యూజ్ చేయలేదనుకోండి, దెర్ ఈస్ అనదర్ కేస్, నియల్ ల్యాబొరేటరీస్ వర్సెస్ మెడికల్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఓ కేసు ఉంది. దాంట్లో ఏమైందంటే
ఫస్ట్ మార్కెట్ టెస్ట్ అని దాంట్లో ఏంటంటే ఎవరు ఫస్ట్ మార్కెట్లో వెళ్ళారు, దాంట్లో బ్రాండ్స్ ప్రొఫాల్, రఫాల్, PROFOL, ROFOL ఈ 2 బ్రాండ్స్ అనమాట. ఎవరు ముందు మార్కెట్లో ఉన్నారో వాళ్ళకే వాళ్ళే ప్రొటెక్ట్ చేయాలి, మిగతా వాళ్ళు ప్రొటెక్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో ఈ కేసులో ఏమైందంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నవాడు మార్కెట్లోకి వెళ్ళలేదు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాడు ముందు మార్కెట్లోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మార్కెట్లో ఎవడైతే ముందు ఉన్నాడో వాడికి ఇచ్చారు ప్రొటెక్షన్. సో మనం రిజిస్ట్రేషన్ చేసామా లేదా నాకన్నా ముందు మార్కెట్లో ఉన్నామా లేదా అనేది ముఖ్యం. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం దాని మీద కూర్చోకూడదు, బ్రాండ్ పైన కూర్చొని వేరే నువ్వు సెల్ చేయవు, వేరే వాడిని సెల్ చేయనియో ఆ పేరుతో అంటే కుదరదు. సో యూ హ్యావ్ టు మీరు రిజిస్టర్ చేసుకోవాలి, మార్కెట్లో వెళ్ళాలి, అది కంటిన్యూడ్గా యూస్ చేయాలి. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు యూస్ చేయలేదనుకోండి, మనకి కూల్ డ్రింక్ బ్రాండ్స్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఇప్పుడు గోల్డ్ స్పాట్ అనేది మనకు కనిపించట్లేదు. గోల్డ్ స్పాట్ హిందుస్థాన్ బాటిలింగ్ కంపెనీకి చాలా పెద్ద బ్రాండ్. సో ఆ బ్రాండ్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో లేదు. 5 years కంటిన్యూస్గా మార్కెట్లో లేకపోతే ఆ పేరు మనం పెట్టేసుకోవచ్చు. వాళ్ళ పేర్లో వాళ్ళ దగ్గర నుంచి తీసేసి మనకి రిజిస్ట్రేషన్ ఇవ్వమని చెప్పేసి రిజిస్ట్రీని అడగొచ్చు. నాన్ యూస్కి క్యాన్సిలేషన్ పిటిషన్స్ వేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మనం కంటిన్యూడ్గా యూస్ చేయాలి, మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తుండాలి, సేల్స్ చేస్తుండాలి, అప్పుడే దాన్ని యూస్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ కేసెస్ అన్నీ మీకు బాగా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.